నోటి తొత్తర భవిష్యత్తు గురించి ఆలోచించే అవగాహన లేని వాళ్ళు బంగ్లాదేశ్లో హసీనా పరిస్థితి రేపొద్దున మోడీకి వస్తుందంటున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఆ మోడీనే లేకపోతే నీ బ్రతుకు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉండి బ్రతుకు తెరువు కోసం పారిపోయి ఇతర దేశాలకి దాక్కునే ప్రయత్నం ఉందే, ఆ స్టేజ్కి వస్తావు. అప్పుడు నీ మాట ఎవడో వినడం, నువ్వు చెప్పేటటువంటి సొల్లుని పట్టించుకునేవాడు ఎవడుండడు. అయితే వాడికి బానిసగా ఉండాలి, లేదంటే కనుక నీ ప్రాణాలు తీస్తారు. నీ ఉద్యోగం ఏముండదు, నీ వ్యాపారం ఏముండదు. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలు నిద్రపోయారు, తాలిబన్లు రెచ్చిపోయారు. చివరికి డాక్టర్లు, సైంటిస్టులు, మహా ఉద్యోగాలు చేసినటువంటి మహిళలు ఈవేళ ఇళ్లల్లో కూర్చుని అంట్లు తోముకుంటున్నారు. ఎవరు దానికి బాధ్యత? ఆ రోజునే ఇట్లాంటి సొల్లి కబుర్లే చెప్పారు. అక్కడ స్వేచ్ఛ పోయింది, ఆఫ్ఘనిస్తాన్లకు సంబంధించిన తాలిబన్లకి హక్కులు ఉన్నాయి అన్నటువంటి. చివరికి వాళ్ళ బ్రతుకులు ఏమైనాయి ఇవాళ? అట్లాగే మయన్మార్లో ఇదే మొక్కలు చెప్పారు. ఆ సైన్యానికి అనవసరంగా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, సైన్యం అనేటటువంటి దానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. సైన్యానికి స్వేచ్ఛ ఉండాలి, ఆ స్వేచ్ఛ లిమిట్ ఉండాలి. లేకపోతే ఏమైంది? చివరికి ప్రజలందరూ ఇప్పుడు అయితే దేశం వదిలి భారతదేశం తలదాచుకోవడం, లేదంటే కనుక అక్కడ చావోరేవో తేల్చుకోవడం, ఆయుధాలు పుచ్చుకుని యుద్ధాలు చేస్తున్నటువంటి పరిస్థితి మయన్మార్లో జరుగుతూ ఉంది. ఇవాళ బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి? ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న వాళ్ళు హిందువులు ఒక్కళ్ళే కాదు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అన్ని వర్గాలు ఉన్నాయి అక్కడ. ఒక వర్గపు దాడి ఆరంభమయ్యాక ఇంకొక వర్గానికి బ్రతుకుండదు. నేను నా వాళ్ళు బ్రతకాలి, మిగతా వాళ్ళు నాశనం కావాలని కోరుకుంటారు. భారతదేశంలో ఇట్లాంటి వ్యవహారం ఎప్పుడో జరిగినాయి. ఖలిస్తానీ ఉద్యమం అట్లాంటిదే, రైతు ఉద్యమం అట్లాంటిదే, రైతుల పేరుతో జరిగిన ఉద్యమం. అదే సందర్భంలో ఏదైతే హక్కులకి భంగం కలిగిపోయిందంటూ చేసుకొచ్చినటువంటి మణిపూర్ ఉద్యమాలు ఇట్లాంటివే దేశం మొత్తానికి స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం జరిగింది. ఒక్కసారి బంగ్లాదేశ్లో చూడండి, కారణం ఏం చెప్పారు? విద్యార్థుల సమస్య పరిష్కారం, రిజర్వేషన్. మరి భారతదేశంలో రిజర్వేషన్లు ఉన్నాయే, మోడీ తీసేస్తాడని ప్రచారం చేసి రెచ్చగొట్టాలని చూసాంగా, కానీ తీయలేదే, నాటకాలు ఆడాం కదా. అక్కడ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి ఉద్యమం నిరసన చెప్పడంలో తప్పులేదు, కానీ ఈలోపు ఆ విద్యార్థులని అడ్డుపెట్టి ఇవాళ ఏం జరిగింది? విద్యార్థులది ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది కదా, మరి అక్కడితో అయిపోవాలి కదా. మరి ఎందుకు ఇదంతా జరిగింది? ఎందుకు హిందువుల మీద దాడులు జరిగినాయి? ఎందుకు ముస్లింల్లోనే ఇంకొక వర్గం మీద దాడి జరిగింది? ఎందుకు అక్కడ ఉన్నటువంటి రాజకీయ హత్యలు జరుగుతున్నాయి? అంటే స్టూడెంట్స్ని వాడుకున్నారు వాళ్ళు. అలాగ ఈ దేశంలో మణిపూర్ వాళ్ళని వాడుకున్నారు, ఢిల్లీలో వాడుకున్నారు, ముజఫర్నగర్లో, అట్లాగే ఇక్కడ రైతుల పేరుతో జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు, ఖలిస్తానీ ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ మోడీ ఉన్నాడు కాబట్టి ఆ ఉద్యమాలకు సంబంధించిన మూలాన్ని గ్రహించి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో చూశాడు కాబట్టి పరిస్థితి దారికి వచ్చింది. అదే మోడీ లేకపోయి ఉంటే, ఈ ఉద్యమాలు ఫ్లేరప్ అయితే, ఈ గొడవలు అల్లకల్లోలమైతే, గతంలో ఏం జరిగినాయి? మత కలహాలతో నెలల తరబడి కర్ఫ్యూలు జరగలేదా? ఇందిరాగాంధీ మరణం తర్వాత ఎన్ని రోజులు మనం కర్ఫ్యూ ఫేస్ చేసాం? ఎక్కడెందుకు? మన తెలుగు రాష్ట్రాల్లో చూసింది రంగా మరణం తర్వాత 45 రోజులు కర్ఫ్యూ ఫేస్ చేసాం. అంటే ఆ రోజున ఎవడి తప్పు? ఎవడు హత్య చేస్తాడు, ఎవడిల్లు లూటీ చేస్తున్నాడు, ఎవడు ఆస్తిని లూటీ చేస్తున్నాడు, ఎవడు పోయాడు, ఎవడు తలకాయలు పగిలినాయి? ఫస్ట్ గ్రహించాల్సింది, ఏదో కావాలి, ఏదో నాశనం కావాలి. సినిమాల్లో బాగుంటుంది, సినిమాల్లో అది హీరోయిజం. నీ తలకాయ పగిలితే నీకు భయం తెలుస్తుంది. నీ తలకాయ పగలాలని నేను కోరుకోను. అలాగే నీలాంటి దరిద్రుడు నాశనం కావాలని చెప్పి నేను కోరుకోను. బాగానే ఉండాలని కోరుకుంటా. కాకపోతే దేశం కూడా బాగుండాలని నువ్వు కోరుకో.